హే గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్ 2024 అయితే సూపర్ 8కు చేరుకుంది. ఈ సూపర్ 8లో మొదటి మ్యాచ్ వచ్చేసి యూఎస్ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతుంది. ఇప్పుడైతే మనము ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ కంపారిజన్, ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. ఏ టీం గెలుస్తుందని మీరు తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఇంతవరకు చూస్తూ ఉండండి. గైస్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. గైస్ మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రెడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రెడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రెడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లో మొదటి మ్యాచ్ వచ్చేసి యూఎస్ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే జూన్ 19న బుధవారం రాత్రి 8 గంటలకైతే జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ అయితే వెస్టిండీస్ అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే యూఎస్ఏ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. యూఎస్ఏ టీం లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్కి అయితే వస్తూ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ అయితే ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా టీం కూడా వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్కి అయితే వస్తూ ఉంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు 7 మ్యాచెస్ జరిగాయి. అందులో మొదటి ఎవరైతే బ్యాటింగ్ చేశారో వాళ్ళైతే 71% గెలిచి ఉన్నారు. అండ్ మొదటి ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 29% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది మొదటి ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 46% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 54% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అంతకు అనుకూలంగా ఉండదు, స్పిన్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు క్రికెట్ హిస్టరీలో అయితే యూఎస్ఏ అండ్ సౌత్ ఆఫ్రికా టీం అయితే ఒక్కసారి కూడా పోటీ పడలేదు, ఇదే మొదటిసారి పోటీ పడుతున్నాయి. కనుక ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే మ్యాక్సిమం సౌత్ ఆఫ్రికా టీమే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అందాజ్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ బయోలోనూ ఇచ్చినాను. వెళ్ళి వెంటనే లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అండ్ డైలీ ఇలానే మీరు టీ20 వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచ్ ప్రొడిక్షన్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.